ఓన్లీ ముస్లిమ్స్ తినేదే కాదు, అందరూ కూడా చాలా ఆనందంగా తింటారు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని కమ్యూనిటీలు ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ గుడ్ డిష్ టు ఈట్, ఇట్ ఈస్ నాట్ ఫర్ ద ఓన్ కమ్యూనిటీ. విశాఖ మహానగరం నీలమహల్ జంక్షన్ సమీపంలో లజీజ్ హలీం పిస్తా పాయింట్ ప్రారంభమైంది. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్తో పాటు విశాఖ నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేకే న్యూస్ నవభారత్ స్పెషల్ రిపోర్ట్. ఇక్కడ ఈ బాషీబాయ్ పెట్టిన లజీజ్ పిస్తా హలీం చాలా దీనికి ప్రత్యేకత ఉంది. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా విశాఖపట్నంలో చాలా క్వాలిటీ హలీము, తర్వాత హైజీనిక్ తోటి ఆయన ఎవ్రీ ఇయర్ పెడుతున్నారు. హలీం వచ్చేసరికి హలీంలో బాదా, పిస్తాము, కిష్మిష్, తర్వాత డ్రై ఫ్రూట్స్, ఆ తర్వాత ఏమో మటన్ కానీ, చికెన్ కానీ, అలాగే నెయ్యి కానీ, ఘీ కానీ, ఇలాగ దగ్గర ఒక 30-40 ఐటమ్స్ దాంట్లో యాడ్ చేసి చాలా బలంగా ఉంటుంది. మీకు ఒక విషయం ఏంటంటే, ఏదైనా బలంగా ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సరే తిండి పదార్థం అది రుచిగా ఉంటుంది. కానీ హలీంలో ఉన్న గొప్ప ప్రత్యేకత ఏంటంటే అది రుచిగా కూడా ఉంటుంది, బలంగా కూడా ఉంటుంది. కాబట్టి అది తిన్నోళ్ళు ఎవరైనా సరే పైల్వాన్ అవ్వాలంటే హలీం తినాలి. ఎందుకంటే అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ హెల్తీగా ఉంటే మీకు చాలా షార్ప్గా చేస్తాయి. కాబట్టి పూర్వకాలం నుండి హలీం తినేవారు. అయితే మన వైజాగ్ కొంచెం లేట్గా వచ్చింది కాబట్టి ఈ లజీజ్ పిస్తా హలీం పెట్టిన తర్వాత అందరికి కూడా అందుబాటులో ఉంది. రేట్స్ ఎందుకంటే కాంపిటేటివ్గా ఉన్న ఇందులో క్వాలిటీను హైజీన్ మెయిన్ కాబట్టి అది మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా చూడండి, మేయర్లు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ అందరూ వచ్చి కూడా ఓపెనింగ్లో చాలా మంది పాల్గొంటారు. అసలు చాలా రేరు ఒక హలీం షాప్కి ఇంత మంది రావడం అనేది ఓపెనింగ్కి. ఎందుకంటే ఈ మెయింటైన్స్ గుడ్ క్వాలిటీ అండ్ ద హలీం ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో, అది మనందరికి తెలుసు. కాబట్టి ఇది రంజాన్కి ముందు జనరల్గా పెడతారు. ఎందుకంటే రంజాన్లో ఎక్కువగా హలీం తింటారు కాబట్టి ఫాస్టింగ్లో ఉన్న వాళ్ళకి బలం ఇస్తుంది. కాబట్టి ఎందుకంటే ఆ బలం ఎక్కువసేపు ఉంటుంది, అది కాకుండా సబ్స్టిట్యూట్ కింద పనిచేస్తుంది, వాళ్ళకి బాగా స్ట్రాంగ్గా ఉన్నారు. అందుకోసం ఒక 15 days ముందు పెట్టి రంజాన్ అయిన తర్వాత కూడా చాలా వరకు కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే ఇది ఓన్లీ ముస్లిమ్స్ తినేదే కాదు, అందరూ కూడా చాలా ఆనందంగా తింటారు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని కమ్యూనిటీలు ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ గుడ్ డిష్ టు ఈట్, ఇట్ ఈస్ నాట్ ఫర్ ద ఓన్ కమ్యూనిటీ. ఈరోజు లజీజ్ పిస్తా హౌస్ మనకి ప్రతి సంవత్సరం ఒకసారి స్టార్ట్ చేస్తారు రంజాన్ టైంలో. అలాగే ఈసారి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగా ఎంత డెవలప్ అయిందంటే చాలా, అంటే ఇంత ముందు కన్నా ఇప్పుడు టేస్ట్లో కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. కేవలం ముస్లిం సోదరులే కాకుండా హిందూ సోదరులు కూడా వచ్చి ఇక్కడ టేస్ట్ చేస్తారు. చాలా మంచి ప్లేసు. సో మీ అందరూ వచ్చి హలీంని ఎంజాయ్ చేయమని చెప్పేసి నేను మీడియా వారికి నమస్కారం అండి. ఈరోజు ప్రతి సంవత్సరం లాగా ఈరోజు చాలా గ్రాండ్గా హలీం పాయింట్ ఓపెన్ చేశారు. ఇక్కడ విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు వచ్చి హలీం టేస్ట్ చేసి ప్రతి ఒక్కరు బాగుందని చెప్తూ ఇంటికి వెళ్ళారండి. అదేవిధంగా ఈరోజు ఈ హలీం పాయింట్ విశాఖపట్నంలో రావడం చాలా మంచిదండి. ఎందుకంటే విశాఖపట్నంలోని ఇలాంటి ఫుడ్ దొరకలేదు. ఇప్పుడు హైదరాబాదు, విజయవాడ నగరాల్లో ఇలాంటి ఫుడ్ దొరుకుతుంది తప్ప మన వైజాగ్లో, విశాఖపట్నంలో ఇలాంటి ఫుడ్డు, ఇలాంటి బలమైన ఫుడ్డు ప్రతి ఒక్కరికి దొరుకుతుందని మేము ఆశిస్తూ ఈ ప్రోగ్రాంకి అతను పిలిచినందుకు, ఆ వాటర్ పర్సనల్ పిలిచినందుకు మేము అందరూ వచ్చి చాలా సంతోషంగా మమ్మల్ని గౌరవించి మమ్మల్ని సత్కరించి పంపించారు. Ready,